అంటే 10 months బ్యాక్ ఇదే స్క్రీన్ లో బేబీ ఇట్లా బేబీకి నా లైఫ్ ఇచ్చేసిన రోజు దాని గురించి ఆలోచన దాని గురించే ఇది దాని చుట్టూ వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు ఎంత ఎమోషనల్ అయినానో సారా చేసిన మాటలకి ఇప్పుడు అట్లనే ఎమోషనల్ అవుతున్నా. బట్ అది మీరు ఇచ్చిన బ్లాక్ బస్టర్, మనమంతా కలిసి చేసిన గ్రేట్ సినిమా అని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ దట్. ఈరోజు యాక్చువల్లీ ఇక్కడున్న గెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి సార్ అనేసి ఒక దేవరకొండ ఫ్యామిలీకి ఒక కనెక్షన్ ఏంటంటే మా అన్న విజయ్లో ఫస్ట్ ఆ టాలెంట్ గుర్తించింది విజేంద్ర ప్రసాద్ గారు. ఎవరికి తెలియదేమో, ఎప్పుడో అన్న చాలా థియేటర్ ప్లేస్ చేస్తుండే. మేము చిన్న ఉన్నప్పుడు నేను బ్యాక్ స్టేజ్ లో ఆర్ట్ ప్రాపర్టీస్ అన్ని సెట్ చేస్తుండే. అన్న లీడ్ యాక్టర్ గా చేస్తున్నప్పుడు సార్ వచ్చి ఒకసారి చూసినప్పుడు ఆయనని అప్రోచ్ అయ్యి నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్నారు. అది ఎప్పుడో విజయ్ ఇండస్ట్రీ కూడా రాలేదు, ఆ రోజు మీరు గుర్తించారు. ఇంకోటి రాజేష్ అన్న అసలు నాకు పెద్ద సక్సెస్ కూడా లేదు, నాలో ఇంత యాక్టర్ ఉండడని ఆయన గుర్తించిండు. సో ఐ ఆల్వేస్ బిలీవ్. నిన్న డైరెక్టర్స్ డే అని ఒక ఈవెంట్ అయింది. నేను యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ యంగ్ యాక్టర్, నేను 5 సినిమాలు చేసిన, నేను 4 ఏళ్ళే ఇండస్ట్రీలో స్పెండ్ చేసినా, కానీ ఈ మీడియం అనేది అంటే హీరోకే లాస్ట్ మైక్ దొరుకుతుంది, మనమే పోస్టర్ మీద ఉంటాము, మనకే స్టార్లు అని పేర్లు వస్తాయి, మనమే న్యూస్ పేపర్లలో పడతాం. కానీ సినిమా అనేది క్లియర్లీ ప్యూర్లీ ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం అండ్ వీ షుడ్ సెలబ్రేట్ అవర్ డైరెక్టర్స్ అండ్ అవర్ చైల్డ్హుడ్ డైరెక్టర్స్. ఎవరైనా పెద్దవాళ్ళైనా సీనియర్స్, ఇప్పుడు ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్స్, కొత్త వాళ్ళు ఎంతో మంది ట్రై చేస్తుంటారు. సో ప్రతి ఒక్కరికి మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఆర్ట్ని, మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఒక విధంగా. శ్రవంతి గారు, మీరు నాకు ఒక డిఫరెన్స్ గమనించారా? ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్. ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమాలో నేను ఒక రియలిస్టిక్, ఒక నేచురల్ జోన్ లో చేస్తున్న సినిమాలు సడన్లీ ఉదయం ఎందుకో మీలో ఈ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేద్దామండి అని ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇచ్చి నాకు ఇట్లా ఒక టాటూ, సిక్స్ ప్యాక్ ఇప్పించిండు. ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక చైన్ వేసుకొని వస్తున్నా కూడా మా అన్న. సో ఏమనుకుంటారు మీరు అసలు? అనుకోకుండా మా డైరెక్టర్ ఉదయ్ ఒక డిజైన్ టాటూ ఆర్టిస్ట్ తోటి ఒక డిజైన్ చేయించండి ఇప్పుడు 2 years. మేము ఏం అనుకోలేదు, ఏదో చైనీస్ భాషలో ఏదో ఒకటి వచ్చేసింది. దాన్ని గూగుల్ లెన్స్ వాడి ఇట్లా క్లిక్ చేసి చూపిస్తే అది ఫ్యామిలీ అని వచ్చింది. మనం అనుకోలేదు, కానీ ఇక్కడ కూడా మనంతా ఒక ఫ్యామిలీ.